ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళలకు ఫ్రీ బస్సులో మార్పులు. ఈ బస్సులో కూడా ప్రయాణించవచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఫోన్లో తెలుసుకోవచ్చు అండి. బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుల సౌకర్యం అయితే కల్పిస్తుంది. దీంతో మహిళలు భారీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పండుగల సీజన్ నడుస్తుంది. చాలా మంది సీట్లు కూడా దొరకడం లేదు. ఇక ఆలస్యంగా మనకు వెలుగులోకి వచ్చేసింది అనమాట. కండక్టర్ను ఏదైతే మహిళ చెప్పుతో దాటి కూడా చేశారు. అయితే ఈ తరుణంలో ఇలాంటి చర్యలు పాల్పడదని సజ్జనర్ కూడా తెలియజేశారు. దీంతో మరోసారి గుడ్ న్యూస్ ఏంటంటే, దీంతో బస్సులో రద్దీ బాగా పెరిగింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ అనగా తెలంగాణ కొత్త బస్సులు కావాలని ప్రభుత్వం కోరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సంవత్సరానికి జూన్ నాటికి 1325 కొత్త బస్సులు దశల వారీగా అందుబాటులోకి తీసే ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇందులో 1325లో దాంట్లో భాగంగా 712 పల్లె వెలుగులు, ఇక 400 ఎక్స్ప్రెస్లు, 75 డిలక్స్లు, 138 లహరి కావచ్చు, రాజధాని ఎక్స్ప్రెస్లు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఆర్టీసీ బస్సులో తాజాగా మరొక 100 బస్సులు కొత్తగా ప్రారంభించిన 100 బస్సుల్లో 90 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయని చెప్పేసి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగించుకోనున్నారనమాట. చాలా ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరుగుతుంది. దీంట్లో భాగంగా శ్రీశైలం ఘాట్ రైడ్కు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని ఎక్స్ప్రెస్ బస్సును తొలిసారిగా ఆర్టీసీ తీసుకురాబోతుంది. 11 మీటర్ల పొడవు గల ఈ ఏసీ బస్సుల్లో 36 సీట్లు అయితే ఉండబోతుంది. అంటే సామర్థ్యాన్ని మించి ఎక్కువగా ఉండబోతుంది అన్నమాట. దీనికి శ్రీశైలం వెళ్లే భక్తులు అయితే అధికార వెబ్సైట్లోకి వెళ్ళి వెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మొత్తానికి దీంట్లో భాగంగా మొత్తానికి 90 బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. ఇక అవసరమైతే ఉంటే ఉచిత బస్సులు ప్రయాణం చేయాలని చెప్తున్నారు. అనవసరంగా ప్రయాణం చేస్తే మిగతా వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంతమంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉప్పు పప్పుకు ఈ రకంగా బయటకు వెళ్తున్నారని, ఇక నిజమైన లబ్ధిదారులు కావచ్చు, నిజమైనగా చాలా మంది బాయ్స్ కూడా ఏదైతే పురుషులు మేము హైదరాబాద్కి ఈ రకంగా వెళ్ళాలంటే చాలా దూరం నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. మహిళలకైతే ఇలాంటి ఇస్తున్నారంటే ఫ్రీగా ఇచ్చారా, ఓటేస్తే ఇచ్చా అని చెప్పేసి తెలంగాణలో చాలా మంది, కొంతమంది ఇది బెనిఫిట్ అవుతుంది, కొంతమంది ఉట్టినే వాడుకుంటున్నారని దీనివల్ల ఇబ్బందులు అయితే కలుగుతుంది. దీనికి తోడు మొత్తానికి తెలంగాణలో బస్సుల సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు బస్సులు అయితే పెంచారు. త్వరలోనే ఈ బస్సులను అయితే మరి వినియోగించుకోవచ్చు అనమాట. తెలంగాణలో ఆర్టీసీ సంబంధించి ఎలాంటి రూల్స్ అయితే కొత్తగా ఏం పెట్టలేదన్నమాట. కానీ బస్సులో కూడా మనం వెళ్ళవచ్చు. ఆధార్ కార్డు లేదంటే ఇతర ఐడి ప్రూఫ్లు చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ బస్సులు అయితే వెళ్ళవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఏదైతే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సుల ద్వారా భారీగా ఆదాయం కూడా వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి అపోహలను కూడా నమ్మవద్దు. దీన్ని తొలగిస్తామని చెప్పేసి అందరికి కూడా ఉంటుందని చెప్పేసి ఉపయోగపడుతుంది. దీన్ని తొలగించే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తున్న తెలంగాణలో కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది.